వెల్కమ్ టు ఐఏసీఈ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రోబోస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఈజ్ ద థీమ్ ఆఫ్ విచ్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో మనకి రోబోస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అనేది దేని యొక్క ఇతివృత్తాంతం, దేని యొక్క థీమ్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి శాంతిర్ ఉగ్రసేన, నెక్స్ట్ కౌకాస్, నెక్స్ట్ వన్ అజయ్ వారియర్, నెక్స్ట్ వజ్ర ప్రహార్ అని ఉన్నాయి. సో ఆల్రెడీ మనం డిస్క్రిప్టివ్లో డిస్కస్ చేసుకున్నాం కరెంట్ అఫైర్స్లో. మనకి శాంతిర్ ఉగ్రసేన ఏదైతే ఉందో ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్లో జరగబోతుంది. ఇండియాకి, బంగ్లాదేశ్కి, భూటాన్కి ఐబీబీ అని గుర్తుపెట్టుకోండి, లేదా బిబ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో బంగ్లాదేశ్, ఇండియా, భూటాన్కి జరిగేది మనకి శాంతిర్ ఉగ్రసేన. దాని యొక్క ఇతివృత్తాంతం థీమ్ ఏంటి అంటే మనకి రోబోస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్, శాంతి భద్రతల్ని నెలకొల్పడం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దాని తర్వాత కౌకాస్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో యుద్ధ విన్యాసం, ఇది ఏ కంట్రీస్కి జరుగుతుంది అంటే ఒకటి టర్కీ, అండ్ రెండోది వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి చైనా, అండ్ మూడోది వచ్చేసి పాకిస్తాన్. సో టర్కీ, చైనా, పాకిస్తాన్ ఈ మూడు కంట్రీస్కి కూడా కలిపి మనకి కౌకాస్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది కౌకాస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అజయ్ వారియర్. సో అజయ్ వారియర్ ఇది మనకి ఏ కంట్రీస్కి మధ్య అంటే ఇండియా అండ్ యూకే, ఇండియాకి బ్రిటన్కి మధ్యలో జరిగింది అజయ్ వారియర్. అయితే ఇండియా బ్రిటన్ గురించి వచ్చేటప్పటికి మనకి యూకేకి ఇండియాకి మధ్యలో ఇంద్రధనుష్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అండ్ యూకేకి మధ్య జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోంకన్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. అది ఇండియన్ నేవీకి అండ్ యాజ్ వెల్ యాజ్ దేనికి అంటే మనకి యూకేకి. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, కోంకన్ యుద్ధ విన్యాస అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంద్రధనుష్. సో ఈ మూడు కూడా దేనికి సంబంధించినవి అంటే మనకి అజయ్ వారియర్ ఇండియాకి, యూకేకి సంబంధించినవి. నెక్స్ట్ వజ్ర ప్రహార్ ఆల్రెడీ చెప్పుకున్నాం, యూఎస్ఏకి ఇండియాకి మధ్యలో జరిగింది ఏది అంటే మనకి వజ్ర ప్రహార్. సో ఇవి యుద్ధ విన్యాసాలు. అలాగే మనకి ఏదైతే డస్ట్లిక్ ఉందో అది మనకి అజబెకిస్తాన్కి ఇండియాకి మధ్యలో డస్ట్లిక్ అనే యుద్ధ విన్యాసం ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక యుద్ధ విన్యాసం ఏంటి అంటే మనకి నొమోడిక్ ఎలిఫెంట్ యుద్ధ విన్యాసం, అది మంగోలియాకి ఇండియాకి మధ్యలో జరిగింది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ యుద్ధ విన్యాసాలు. బంగ్లాదేశ్కి మాత్రం మీరు శాంతిర్ ఉగ్రసేనతో పాటు సంప్రీతి యుద్ధ విన్యాసాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, ఇండియన్ రైల్వే హ్యాస్ ప్లాన్డ్ టు ఫుల్ఫిల్ ఎలక్ట్రిసిటీ ఇట్స్ ట్రాక్స్ బై విచ్ ఇయర్. సో ఏ సంవత్సరంలో కంప్లీట్గా ఈ రైల్వే ట్రాక్స్ అన్ని కూడా ఎలక్ట్రిసిటీతో నడపాలి అని చెప్పేసి ఇండియన్ రైల్వే అనేది ఒక టార్గెట్ పెట్టుకుంది అని అడుగుతున్నారు. నవంబర్ 2024, మే 2023, జనవరి 2022, డిసెంబర్ 2023. సో డిసెంబర్ 2023 కల్లా సో వాళ్ళ యొక్క టార్గెట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు దీనికి ముందర దీని తర్వాత ఏం ఇంప్లిమెంట్స్ అనేవి చూద్దాం. అండ్ యాక్చువల్గా మనకి 2023కి ముందర భారతీయ రైల్వే వ్యవస్థ ఏదైతే ఉందో మొట్టమొదటిగా దాని యొక్క ఏమేంటి అంటే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం రైల్వే వ్యవస్థలో, ఎలక్ట్రిఫికేషన్. సో 1925 నుంచి 1930 మధ్యలో మొట్టమొదటిగా ఎలక్ట్రిఫైడ్ రైలుని ఎక్కడ నడిపించారు అంటే మహారాష్ట్ర, ముంబై ప్రాంతంలో. సో దాని తర్వాత మనకి డిఫరెంట్ ఎలక్ట్రిఫైడ్ రైల్వే వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు భారతదేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో, సో దక్షిణ మధ్య రైల్వే జోన్లో మొట్టమొదటిగా ఎలక్ట్రిఫైడ్ టన్నెల్ స్టార్ట్ చేశారు. సో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కూడా ఆల్మోస్ట్ మనకి ఎలక్ట్రిఫైడ్ రైల్వే జోన్ కింద కంప్లీట్గా టర్న్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి 2023 కల్లా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కంప్లీట్గా ఎలక్ట్రిఫైడ్ చేయాలి అని. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే 2030 కల్లా మనం ఈ టార్గెట్ని కనుక సాధించగలిగితే ఇంకొక టార్గెట్ని కూడా ఇండియా సాధించినట్టే. అది ఏది అంటే నెట్ జీరో ఎమిషన్స్ అంటున్నాం. నెట్ జీరో ఎమిషన్స్ అనేవి దేనికి సంబంధించినవి అంటే గ్రీన్ హౌస్ వాయువులకి సంబంధించినవి. సో గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించింది నెట్ జీరో. మనకి ఏదైతే వాటర్ వేపర్, నీటి ఆవిరి కానీ, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం తగ్గించగలిగితే సో దాన్ని నెట్ జీరో ఎఫెక్ట్ అంటాం. ఆ నెట్ జీరో ఎఫెక్ట్ అనేది టార్గెట్ ఎంత అంటే 2030. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్మీ వార్ కాలేజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో ఆర్మీ వార్ కాలేజ్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ అనే ప్రాంతం ఉంది. డెహ్రాడూన్. సో డెహ్రాడూన్ ప్రాంతంలో మనకి ఆర్మీ
రాష్ట్రీయ ఆర్మీ కాలేజ్, రాష్ట్రీయ ఆర్మీ మిలిటరీ కాలేజ్ అనేది ఎక్కడ స్థాపించారు అంటే డెహ్రాడూన్ ఇన్ ఉత్తరాఖండ్. సో దాని తర్వాత మనకి తెలంగాణ అని ఉంది. సో తెలంగాణలో మనకి ఆర్మీ ఎయిర్వేర్ స్కూల్ ఏదైతే ఉన్నాయో, సో ఆర్మీ ఎయిర్వేర్ స్కూల్స్ని మనకి తెలంగాణలో స్థాపించబడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క మెడికల్ కాలేజ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. సో ఇది కూడా మనకి ఎక్కడ ఉందంటే ఎస్పెషల్లీ పూణేలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో మనకి మహోవా ప్రాంతం ఏదైతే ఉందో, సో మహోవా ప్రాంతంలో మనకి సో ఆర్మీ వార్ కాలేజ్ అనేది నెలకొల్పబడింది. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇన్ మధ్యప్రదేశ్ మహోవా రీజియన్ వీ హ్యావ్ అ ఆర్మీ వార్ కాలేజ్. సో ఆప్షన్ బి ఈజ్ అ ఎగ్జాక్ట్లీ ఆన్సర్. దాంతోపాటు రాష్ట్రీయ ఆర్మీ మిలిటరీ కాలేజ్ వచ్చేసి డెహ్రాడూన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. నెక్స్ట్ వన్, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ వరల్డ్ అటిజం డే. వరల్డ్ అటిజం డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో అని అడుగుతున్నారు, ఎప్పుడు గుర్తించారో అని అడుగుతున్నారు. జనరల్గా మనం డిస్క్రిప్టివ్ దాంట్లో కూడా ఇందాక డిస్కస్ చేసుకోవడం జరిగింది. అటిజం దేనికి సంబంధించింది అంటే ఒక డిజార్డర్ అని చెప్తాం, ఒక వ్యాధి లాంటిది, కంప్లీట్గా వ్యాధి అని చెప్పలేం కానీ ఒక డిజార్డర్ లాంటిది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు త్వరగా సోషల్లీ ఇంటరాక్ట్ కాకపోవడం, కొన్ని బిహేవియర్ మార్పులు సంభవించడం, కొంచెం డిఫరెంట్గా ఉండడం నార్మల్ ఏజ్ పిల్లలతో కంపేర్ చేస్తే, ఇవన్నీ కూడా ఆటిజంలో ఉన్న ఒక ప్రధాన లక్షణాలు అంటాం. జనరల్గా ఇది ఎక్కువగా చిన్నపిల్లలకి వ్యాక్సిన్ అనేది అధిక మోతాదులో ఇవ్వడం వల్ల కూడా వచ్చి ఉండొచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ అటిజం డేని సెలబ్రేట్ చేయాలి, అటిజం డేని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించింది ఏది అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది నిర్ణయించుకుంది 2007లో. ఈ అటిజం డేని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ బారిని పడకుండా ఉండడం కోసం పేరెంట్స్కి ఈ క్యాంపెయిన్ ద్వారా చెప్పాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ 2nd ఏప్రిల్ 2న మనకి వరల్డ్ అటిజం డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది లేదా గుర్తించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఏప్రిల్ 1 వచ్చేటప్పటికి మనకి ఏ దివాస్గా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఉత్కల్ దివాస్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఉత్కల్ దివాస్ ఏప్రిల్ 1 అంటే ఒడిస్సా రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం, ఒడిస్సా ఫార్మేషన్ డే, దట్ ఈస్ ఏప్రిల్ 1. మరి 1 మేన ఏ ఫార్మేషన్ డే అంటే మహారాష్ట్ర ఫార్మేషన్ డే. మహారాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం ఎప్పుడు అంటే మనకి 1 మేన. అలాగే నెక్స్ట్ వచ్చేసి లేబర్ డే అంటాం. సో ఏదైతే మనకి పారిశ్రామికుల దినోత్సవం ఉందో అది కూడా 1 మేనే. సో లేబర్స్ డే. సో లేబర్స్ డే ఈజ్ ఆల్సో ఆన్ ద 1 మే. సో దాంతోపాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా గుర్తు చేసుకుందాం. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జెనీవా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. అలాగే లేబర్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 1 మేన. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మహారాష్ట్ర ఫార్మేషన్ డే కూడా మనకి 1 మేనే. నెక్స్ట్ వచ్చేసి 1 ఏప్రిల్న ఉత్కల్ దివాస్ ఒడిస్సా ఫార్మేషన్ డే. సో ఇవి మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ చూద్దాం. Who is the author of the book నీలిమా రాణి మై మదర్ మై హీరో? నీలిమా రాణి మై మదర్ మై హీరో అనే బుక్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఆర్కే నారాయణ్ ఉన్నారు. ఆర్కే నారాయణ్ మనకి సెవెరల్ బుక్స్ రాశారు. దాంట్లో చాలా పాపులర్ బుక్గా దేని చెప్తాము అంటే ద ఇంగ్లీష్ టీచర్. సో ద ఇంగ్లీష్ టీచర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే మనకి ఆర్కే నారాయణ్. సో తర్వాత మనకి తరుణ్ తేజ్పాల్ ఎవరైతే ఉన్నారో వ్యాలీ ఆఫ్ మాస్క్స్. సో వ్యాలీ ఆఫ్ మాస్క్ అనే దాన్ని రాసింది ఎవరు అంటే మనకి తరుణ్ తేజ్పాల్. సో ఈయన రచించి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి నీలమా రాణి అనే పర్సన్ ఎవరికి మదర్ అంటే మనకి అచ్యుత సామంత. సో అచ్యుత సామంత ఈజ్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఈయన రాసిన బుక్కే మనకి నీలిమా రాణి మై మదర్ మై హీరో. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని బుక్స్ ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి న్యూస్లో. సో ఆ బుక్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మ్యావరిక్ మెస్సియా. సో మ్యావరిక్ మెస్సియా అనే బుక్ని రాసింది ఎవరు
ఎవరు అంటే రమేష్ కందుల. అది ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో మనకి ఎన్టీ రామారావు గారి యొక్క పొలిటికల్ బయోగ్రఫీ మ్యావరిక్ మెస్సయాలో కనిపిస్తుంది. అలాగే మోహన్ కందా ఎవరైతే ఉన్నారో, సో మోహన్ కందా రచించిన బుక్ ఏదంటే అగ్రికల్చర్ విత్ ద కాంటెంపరీ ఛాలెంజెస్. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సమీర్ శర్మ, డాక్టర్ సమీర్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆ టెక్స్ట్ బుక్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ జియోగ్రఫీ అనే దాన్ని రచించి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అచ్యుత సామంత రాసిన బుక్ నీలిమా రాణి మై మదర్ మై హీరో. సో ఈ ఇంపార్టెంట్ బుక్స్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే. సో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే అని చెప్పేసి ఏ రోజున మనం గుర్తిస్తాము? అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం. సో ఆప్షన్స్లో 15th జూన్, 2nd ఆగస్టు, 2nd ఏప్రిల్, 23rd జూలై ఉంది. వరల్డ్ అటిజం డే, ప్రపంచ అటిజం దినోత్సవం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం. రెండు కూడా ఎప్పుడు సెలబ్రేట్ చేశారంటే 2nd ఏప్రిల్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2nd ఆగస్ట్న కానీ 23rd జూలైని కానీ స్పెసిఫిక్ డేస్ సెలబ్రేషన్ అంటూ ఏమీ లేవు. సో 15th జూన్ కూడా ఏమీ లేవు. కానీ 14th జూన్ ఏదైతే ఉందో, సో 14th జూన్న వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ఎప్పుడు అంటే మనకి 14th జూన్. సో నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ వారణాసి ఇన్ ద స్వచ్ఛ సర్వేక్షణ 2021? స్వచ్ఛ సర్వేక్షణ 2021 ఇండెక్స్ ఏదైతే ఉందో సూచిక, సో దాంట్లో టాప్ 5 కంట్రీస్ని పీపుల్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఆ టాప్ 5 స్టేట్స్, సారీ కంట్రీస్ కాదు, 5 స్టేట్స్. సో ఆ 5 స్టేట్స్ ఏంటి అనేవి చూద్దాం. సో ఒకటి వచ్చేసి మనకి ముఖ్యంగా ఏది అంటే, సో దట్ ఈస్ అ గజియాబాద్. స్పెల్లింగ్ ఏమైనా తప్పు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, గజియాబాద్. సో రెండోది వచ్చేసి మనకి ముఖ్యంగా ఏది ఉందంటే, సో దట్ ఈస్ మూడోది విశాఖపట్నం. అండ్ రెండోది వచ్చేసి ప్రయాగ్రాజ్. నాలుగోది వచ్చేసి వారణాసి. సో టాప్ 4 ఏవి అంటే మనకి గజియాబాద్, ప్రయాగ్రాజ్, విశాఖపట్నం అండ్ వారణాసి. ఇక్కడ మనకి ఏది అడుగుతున్నారంటే వారణాసి ఎన్నో ప్లేస్లో ఉంది అని అడుగుతున్నారు, 4th. విశాఖపట్నం అంటే 3rd. నెక్స్ట్ ప్రయాగ్రాజ్ అంటే 2nd. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే గజియాబాద్. అలాగే 5th ప్లేస్లో ఉన్నది ఏది అంటే ఇండోర్. సో ఇవి మనం స్వచ్ఛ సర్వేక్షణ 2021లో గుర్తుపెట్టుకోవాల్సినవి. సో దీంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ 2020లో టాప్ 1గా నిలిచింది ఏది అంటే మనకి ఇండోర్. ఇప్పుడు ఏదైతే 5th పొజిషన్లో ఉందో, ఇది వరకు 2020లో, 2019లో, 18లో, 17లో 4 సంవత్సరాల్లో కూడా టాప్ పొజిషన్లో ఉంది ఏది అంటే మనకి ఇండోర్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ 2021 ఏదైతే సూచిక ఉందో, ఈ సూచిక మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభమైందంటే 2016లో ప్రారంభమైంది. సో మొట్టమొదటి సిటీగా దేని రికగ్నైజ్ చేశారు అంటే మైసూర్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. India's biggest floating solar power plant with a capacity of 100 megawatts is expected to operate in which state? So ఇండియా యొక్క మొట్టమొదటి ఫ్లోటింగ్ అంటే చాలా పెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ని 100 మెగావాట్స్ విద్యుత్ శక్తిని ఇచ్చేదాన్ని ఎక్కడ ప్రారంభించబోతున్నారు అని అడిగారు. ఆప్షన్స్ లో మనకి రామగుండం ఒకటి ఉంది, తామకూరు ఒకటి ఉంది, కర్నూలు, వాయినాడ్ అని ఉన్నాయి. సో మనకి రామగుండం తెలంగాణలో ఇండియా యొక్క బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, సో దాన్ని ప్రారంభించబోతున్నారు. అండ్ దాని కెపాసిటీ వచ్చి నియర్లీ 100 మెగావాట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత ఇది సక్సెస్ అయిన తర్వాత యాక్చువల్గా టార్గెట్ 2025 పెట్టుకున్నాం. అంటే రాబోయే ఇంకొక 3-4 సంవత్సరాల్లో ఇండియాలోని ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. సో నెక్స్ట్ రామగుండం తర్వాత మనకి ఇంపార్టెంట్గా ఉన్నది ఏది అంటే సింహాద్రి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో, సో ఈ సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కూడా దీని దగ్గరగా కూడా మనకి ఒక పవర్ ప్లాంట్ ని అంటే సోలార్ పవర్ ప్లాంట్ ని సౌరశక్తి యొక్క పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి కేరళలో కూడా ఇంకొక పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు రాబోయే 3 years లో. సో ఇది మనకి ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అలాగే ఆల్రెడీ కేరళలో మనకి కొచ్చిన్ ప్రాంతం ఏదైతే ఉందో, సో కొచ్చిన్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సోలార్ ఎయిర్పోర్ట్ ని నిర్మించబోతున్నారు. ద ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సోలార్ ఎయిర్పోర్ట్ విల్ బి started in India in which international airport అంటే కొచ్చిన్లో, that is in Kerala. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్,
who has been appointed to a member of advisory board of associations of the University of Asia and Pacific. So మనకి ఎవరు advisory board of association of the University of Asia and Pacific, ఏషియా అండ్ పసిఫిక్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో సో దానికి అడ్వైజరీ బోర్డ్కి ఎవరు నియమించబడుతున్నారో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి అమృత వల్లి, సో మనకి రాఘవాచారి అమృత వల్లి, సో ఈమె ఒక ప్రొఫెసర్. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పారావు పొడేలి, సో అప్పారావు పొడేలి అనే ఆయన కూడా వైస్ ఛాన్సలర్ హైదరాబాద్ యూనివర్సిటీకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సునైనా సింగ్ ఉన్నారు. సో సునైనా సింగ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ ఏషియా పసిఫిక్. సో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి మెంబర్ కింద ఎవరు నియమించబడబోతున్నారు అంటే సునైనా సింగ్ అనే పర్సన్ నియమించబడిపోతున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా మనకి యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే. అమృతవల్లి అనే ఆమె పర్సన్ ఒక మనకి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు అండ్ అప్పారావు అనే పర్సన్ మనకి వైస్ ఛాన్సలర్ ఆఫ్ దట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఆ పక్కన నెక్స్ట్ మనకి అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో హీఈస్ అ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగానికి డైరెక్టర్ గా ఇప్పుడు పనిచేస్తున్న వ్యక్తి ఎవరు అంటే అరవింద్ కుమార్ గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మనకి ఫోక్ డాన్సెస్ ఇచ్చారు, స్టేట్స్ ఇచ్చారు. జనరల్గా ఫోక్ డాన్సెస్ ఫెస్టివల్స్ ఈ మధ్యలో న్యూస్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ అని ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి తిరుకుత్తి అండ్ నెక్స్ట్ తిరియట్టం, చావు అండ్ రబా. చావ్ అని పిలవచ్చు, చావ్ అని వస్తుంది లేదా చావు అని కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రబా. 4 డాన్సెస్ ఇవ్వడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనం తెలుగులో ఎలా అయితే నృత్యం అంటున్నామో జానపద నృత్యం లేకపోతే క్లాసికల్ నృత్యం అంటున్నాం కదా, అలాగే కేరళ వచ్చేటప్పటికి ఈ నృత్యాన్ని ఏమని పిలుస్తారంటే అట్టం అని పిలుస్తారు. సో అట్టం అనే వర్డ్ నియర్లీ దేనికి మ్యాచ్ అవుతుంది అంటే కేరళకి. సో ఇక్కడ ఒకసారి చూస్తే మామూలుగా మనకి తిరుకుత్తి, తిరియట్టం, చావు, రబా అని ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు తిరియట్టం. సో ఈ తిరియట్టం అనేది మనకి దేనికి చెందుతుంది అంటే సీదా కేరళ. నెక్స్ట్ ఈ చావ్ అనే డాన్స్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ తూర్పు ప్రదేశాల్లో అంటే ఇండియాలో ఉన్న ఈస్టర్న్ పార్ట్ స్టేట్స్లో ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అండ్ యాక్చువల్గా ఇది వరకు మొదటగా ఇది మేల్ మెంబర్స్ చేసేవాళ్ళు, తర్వాత ఫీమేల్ మెంబర్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. అంటే జనరల్గా మార్షల్ ఆర్ట్స్ అంటాం కదా, ఈ మార్షల్ ఆర్ట్స్ని కూడా ఈ డాన్స్లో భాగంగా చేసి ప్రదర్శిస్తారు. ఈస్టర్న్ పార్ట్స్ స్టేట్స్ అంటున్నాం, అది ఒడిస్సా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, జార్ఖండ్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇది ప్రదర్శిస్తారు. ముఖ్యంగా ఈస్టర్న్ స్టేట్స్ వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పుకునే స్టేట్స్ ఏవి అంటే ఒకటి వెస్ట్ బెంగాల్, 2 ఒడిస్సా. ఈ 2 స్టేట్స్లో కూడా ఈ డాన్స్ అనేది ఈ నృత్యం అనేది ఫేమస్. అయితే ఇక్కడ ఏ స్టేట్స్ ఇచ్చారు, ఓన్లీ వెస్ట్ బెంగాల్ ఇచ్చారు కాబట్టి సో ఆప్షన్ సి దేనికి మ్యాచ్ అవుతుందంటే సెకండ్కి మ్యాచ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తిరుకుత్తి అని ఇచ్చారు. జనరల్గా మీరు అస్సాం అండ్ తమిళనాడు చూస్తే ఈ వర్డ్ దేనికి మ్యాచ్ అవుతుంది అంటే తమిళనాడునే, ఎందుకంటే తిరుకుత్తి అనేది మనకి తమిళనాడుకు చెందిన ఫేమస్ నృత్యం, చాలా ఓల్డెస్ట్ ఫోక్ డాన్స్గా చెప్పచ్చు లేదా చాలా ఓల్డెస్ట్ స్టేట్ డాన్స్, వన్ ఆఫ్ ద స్టేట్ డాన్స్ ఆఫ్ తమిళనాడుగా దీన్ని చెప్పచ్చు. యాక్చువల్గా రకరకాల ఎక్స్ప్రెషన్స్, బాడీకి మొత్తం పెయింటింగ్స్ వేసుకుంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ మొహానికి మాస్క్ లాంటిది తగిలించుకుంటారు అండ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్తో ఈ తిరుకుత్తి అనే దాన్ని చేయడం జరుగుతుంది. సో తిరుకుత్తి ఈజ్ ఫర్ దట్ విచ్ స్టేట్ అంటే దట్ ఈస్ తమిళనాడు. ఇంకా రబా కానీ బిహు డాన్స్ కానీ ఇవన్నీ కూడా దేనికి చెందినవి అంటే మనకి అస్సాంకి చెందినవి. అంటే అస్సాంకి వచ్చేటప్పటికి డి వస్తుంది, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి ఏ డాన్స్ వస్తుంది అంటే సి వస్తుంది, నెక్స్ట్ తమిళనాడుకి వచ్చేటప్పటికి తిరుకుత్తి కాబట్టి ఆప్షన్ ఏ వస్తుంది, నెక్స్ట్ కేరళకి కాబట్టి నెక్స్ట్ వన్ దట్ ఈస్ అ తిరియట్టం. సో DCAB is a correct answer. DCAB. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీంతో పాటు ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ తిరియట్టం అన్నాం కదా, నెక్స్ట్ కుడియట్టం, కుడియట్టం, ముడియట్టం. సో ఈ డాన్సెస్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఫేమస్ అంటే కేరళలో ఫేమస్. సో కేరళ, తమిళనాడు చెప్పుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ సౌత్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొకటి మనకి కర్ణాటకలో యక్షగాన ఏదైతే ఉందో, కర్ణాటక యక్షగాన ఫోక్ డాన్స్ ఈస్ వెరీ ఫేమస్ ఆ ఏరియాలో. ఇంకా ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి మనకి కోలాటం అంటాం, కోలాటం ఇలాంటివన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అని చెప్పచ్చు. బొమ్మలాట, తోలు బొమ్మలాట ఇలాంటివి. తెలంగాణలోకి వచ్చేటప్పటికి డప్పు నృత్యం అంటాం. ఎక్కువగా ఈ నల్గొండ ప్రాంతంలో ఉన్న ఎవరైతే మనకి ఈ ట్రైబల్ పీపుల్ ఉంటారో, ఆదివాసీలు ఉంటారో, సో వాళ్ళకి సంబంధించింది డప్పు నృత్యం అని చెప్పొచ్చు. దట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణ డప్పు నృత్యం, ఆంధ్రప్రదేశ్ కోలాటం, భామకలాపం అండ్ తమిళనాడుకు వచ్చేటప్పటికి దీన్ని గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ తిరుకుత్తి అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి కేరళలో కుడియట్టం, ముడియట్టం ఇవన్నీ కూడా అక్కడ ఫేమస్. అండ్ నెక్స్ట్ కర్ణాటక వచ్చేటప్పటికి యక్షగాన, దానిపైన మనకి మహారాష్ట్ర అంటున్నాం కదా. సో మహారాష్ట్రలో ఫేమస్ ఏది అంటే లావాణి.
సో లవానీ ఈజ్ వెరీ ఫేమస్ ఫోక్ డాన్స్ ఇన్ మహారాష్ట్ర. సో గోవా వచ్చేటప్పటికి ల్యాంప్ డాన్స్ అంటాం, ఒకదాన్ని ఒకటి పెట్టుకుని ఇట్లా ల్యాంప్స్ పెట్టుకుని డాన్స్ చేసేది. సో ల్యాంప్ డాన్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ విచ్ ప్లేస్ అంటే గోవా. ఇవి సౌత్ ఇండియాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఫేమస్ డాన్సెస్. సో నెక్స్ట్ చూద్దాం. సో మనకి ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హ్యావ్ అప్రూవ్డ్ లోన్ ఫర్ 300 billion కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇన్ విచ్ స్టేట్? సో ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఏ రాష్ట్రంలో $300 million కాలువ ఆధారిత తాగునీటి ప్రాజెక్టు రుణాన్ని ఆమోదించాయని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్. సో మనకి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రెండు కూడా సో దేనితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అంటే పంజాబ్తో. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో పంజాబ్లో ముఖ్యంగా ఏంటంటే అమృత్సర్, లుధియానా. సో అమృత్సర్, లుధియానా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో వాటర్ మినిమల్ లాసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కంట్రోల్ చేయడం కోసం రెండు తాగునీటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం సో ఈ ప్రాజెక్ట్ని పంజాబ్లో మనకి ఈ రెండు బ్యాంక్స్ కలిసి అందించనున్నాయి. సో దీంట్లో భాగంగా ఏంటంటే అమృత్సర్కి వచ్చేటప్పటికి మనకి అప్పర్ బారీ దోఅబ్ ప్రాజెక్ట్ని నిర్మిస్తారు. అప్పర్ బారీ దోఅబ్ ప్రాజెక్ట్. సో బారీ ఈజ్ అ రివర్. సో అప్పర్ బారీ దోఅబ్ ప్రాజెక్ట్ని అమృత్సర్లో నిర్మించిన తర్వాత సో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ బారీ దోఅబ్ రీజియన్ దగ్గర నుంచి సో మనకి వాటర్ అనేది సప్లై అవుతుంది ఈ ఏరియా నుంచి. ఎక్కడికి సప్లై అవుతుంది అంటే అమృత్సర్లోని వల్లా అనే విలేజ్కి సప్లై అవుతుంది. సో ఈ వల్లా అనే విలేజ్లో వీళ్ళు అంటే ఏదైతే వీళ్ళు మనీ ఇచ్చారో సో ఆ మనీ డెవలప్మెంట్తో, ఆ ఫండ్ డెవలప్మెంట్తో ఒక ప్లాంట్ని నిర్మించబోతున్నారు. ఆ ప్లాంట్ ఏంటంటే జనరల్గా వాటర్ అనేది ప్యూరిఫై చేసి నెక్స్ట్ హౌసింగ్ పైప్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మిగిలిన వాటిని అన్నిటికీ కూడా మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి నీటి సరఫరాని అందిస్తుంది. ఇది అమృత్సర్ యొక్క ప్రాజెక్ట్. సో బారీ అనే కెనాల్ ద్వారా సో డేకి వచ్చేసి 440 మిలియన్ లీటర్ల వాటర్, 440 మిలియన్ లీటర్స్ వాటర్ పర్ డే విల్ బి ప్యూరిఫైడ్ ఇన్ వల్లా విలేజ్ ఆఫ్ అమృత్సర్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి సప్లైడ్ టు ద డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ దట్ అమృత్సర్. అది ఒక ప్రాజెక్ట్. నెక్స్ట్ లుధియానా వచ్చేటప్పటికి మనకి లుధియానా సర్హింద్ కెనాల్ ఏదైతే ఉందో లుధియానా సర్హింద్ కెనాల్ ద్వారా సో మళ్ళీ ఆ వాటర్ని ప్యూరిఫై చేసి ఆ వాటర్ని లుధియానా ఏరియాస్కి పంపించడం జరుగుతుంది. అంటే వాటర్ని కెనాల్స్ ద్వారా ఒక ప్లాంట్కి తీసుకొచ్చి ఆ ప్లాంట్లో ప్యూరిఫై చేసి హౌసింగ్ పైప్స్ ద్వారా మిగిలిన ప్రాంతాలన్నింటికి వాటర్ ఇవ్వడం. దీన్ని బట్టి మెయిన్ ఏంటంటే పంజాబ్లో ఎస్పెషల్లీ అమృత్సర్, లుధియానా ఏరియాస్ ఆర్ డెవలప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్, ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ సిస్టమ్ విత్ ద ఫండింగ్ ఆఫ్ $300 million. సో $300 million యొక్క ఫండింగ్తో ఈ రెండు ప్రాంతాల్లో కూడా కాలువల ఆధారంగా నీటిని శుభ్రం చేయడం, నీటి పారుదల అంటే నీటి సప్లై అనేది జరగబోతుంది. సో దట్ ఈస్ అ న్యూస్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్గా దేన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో AIIB అంటాం. సో ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనకి బీజింగ్, చైనా. సో their headquarters is located in Beijing, China. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక బ్యాంక్ ఏది అంటే వరల్డ్ బ్యాంక్ అంటున్నాం. సో వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనకి వాషింగ్టన్ DC. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వాషింగ్టన్ DC. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క మెయిన్ చైర్పర్సన్ నేమ్ కూడా అడగడం జరుగుతుంది. సో మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే డేవిడ్ మాల్పస్. సో డేవిడ్ మాల్పస్ ఇప్పుడు ప్రస్తుతం మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. సో ఈయనని గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC అండ్ నెక్స్ట్ బీజింగ్ హెడ్ క్వార్టర్స్ దేనికి అంటే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అలాగే వరల్డ్ బ్యాంక్ 2 ప్రాజెక్ట్స్ని ఒప్పుకుంది. 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి జనరల్గా చెప్పాలంటే ఇండియాలో పాపులర్గా. ఒకటి రీసెంట్గా మనకి పంజాబ్ ఏరియా గురించి చెప్పుకుంటున్నాం. రెండోది వచ్చేసి $82 అంటే $82 million మనకి హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సో వరల్డ్ బ్యాంకుతో మనకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం దేనికోసం అంటే రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రోడ్ల నిర్మాణం, రోడ్లు బాగుపరచడం కోసం ఆ ప్రాజెక్ట్ని హిమాచల్ ప్రదేశ్ అండ్ వరల్డ్ బ్యాంక్ కూడా కోఆప్ అయ్యాయి. అది ఒక ప్రాజెక్ట్. మూడోది వచ్చేసి మనకి గంగా రివర్ నేషనల్ వాటర్ వే 1 అంటున్నాం. NW1 ఏదైతే ఉందో సో దానికి ఆ రివర్ ఏరియాని ఆ వాటర్ వేని బాగు చేయడం కోసం అక్కడ కూడా మనకి ఫండింగ్ ఇచ్చేది ఏది అంటే వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ముఖ్యంగా ఈ నేషనల్ వాటర్ వే 1 ఒకటి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిమాచల్ ప్రదేశ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ కెనాల్ ప్రాజెక్ట్ ఒకటి. ఈ 3 ప్రాజెక్ట్స్లో కూడా వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DCలో ఉంది. దానికి ప్రజెంట్ మనకి హెడ్గా ఉన్నది ఎవరు వరల్డ్ బ్యాంక్ హెడ్గా అంటే దట్ ఈస్ అ డేవిడ్ మాల్పస్ అని గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గాట్ ద కళింగ రత్న అవార్డ్ ఫర్ 2021. సో మనకి 2021లో కళింగ రత్న అవార్డుని ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బన్వరిలాల్ పురోహిత్, తమిళసై సౌందర్యరాజన్ అండ్ జగదీప్ ధనాకర్ అండ్ బిశ్వభూషణ్ హరిచందన్. యాక్చువల్గా మీరు నార్మల్గా గమనిస్తే ఈ నలుగురు కూడా మనకి డిఫరెంట్ స్టేట్స్కి చెందిన గవర్నర్స్. సో ఆల్రెడీ మీకు తమిళసై గురించి చెప్పక్కర్లేదు, షీఈ్ అ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బన్వరిలాల్ పురోహిత్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏ స్టేట్కి గవర్నర్ అంటే తమిళనాడు యొక్క గవర్నర్. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి జగదీప్ ధనాకర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏ స్టేట్కి గవర్నర్ అంటే వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్. నెక్స్ట్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్. అయితే కళింగ రత్న అవార్డు అనేది ఒడిస్సా గవర్నమెంట్ ఇచ్చేది. ఈ కళింగ రత్న అవార్డుని గెలుచుకుంది ఎవరు అంటే బిశ్వభూషణ్ హరిచందన్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. టోమ్ స్వీపింగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. సో మనకి టోమ్ స్వీపింగ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఈ సమాధులు ఏవైతే ఉంటాయో సమాధుల్ని క్లీన్ చేసి అక్కడ ప్రేయర్ చేయడం అనేది చైనా చుట్టూ ఉన్న ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రావిన్సెస్ ఏరియాస్ యొక్క ముఖ్యమైన పండుగగా చెప్పొచ్చు. అంటే జనరల్గా మనకి చైనా కానీ, హాంకాంగ్ కానీ, మెకావో కానీ, లేకపోతే దాని చుట్టుపక్కల ఉన్న తైవాన్ కానీ, ఎస్పెషల్లీ తైవాన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పండుగ దీన్ని చెప్పొచ్చు. సో ఈ ఫెస్టివల్కి ఇక్కడ ఆప్షన్స్లో సౌత్ కొరియా, ఇండోనేషియా, జపాన్, చైనా ఇచ్చారు. సో ఇక్కడ చైనా, తైవాన్, హాంకాంగ్ లాంటి ప్రాంతాలు ముఖ్యంగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాయి కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి మనకి చైనా అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని ఏ ఫెస్టివల్ అంటామంటే క్విమింగ్ ఫెస్టివల్. సో క్విమింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతుంది. దట్ ఈస్ అ టోమ్ స్వీప్ ఫెస్టివల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ డీజే ఫెస్టివల్ అంటాం. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి వరల్డ్ డీజే ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే సౌత్ కొరియా, సియోల్లో ఇది సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ ఇండోనేషియాలో చాలా ఫేమస్ ఫెస్టివల్గా మనం దేన్ని చెప్పుకుంటాము అంటే నెయ్పీ. సో ఇండోనేషియాలో చాలా ఫేమస్ ఫెస్టివల్గా చెప్పుకునేది ఏది అంటే నెయ్పీ అంటాం, లేదా డే ఆఫ్ సైలెన్స్ అని కూడా చెప్తా ఉంటారు ఈ ఫెస్టివల్ని. అది ఇండోనేషియాలో ఫేమస్. సో సౌత్ కొరియా వచ్చేటప్పటికి వరల్డ్ డీజే ఫెస్టివల్. చైనా, తైవాన్ లాంటి కంట్రీస్లో మనకి క్విమింగ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రైజ్డ్ $1 billion ఫ్రమ్ విచ్ కంట్రీ బ్యాంక్. సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $1 billion ఏ బ్యాంక్ నుంచి ఫండ్ రైజ్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో జపాన్ బ్యాంక్ ఫర్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్, నెక్స్ట్ హెచ్ఎస్బిసి బ్యాంక్ ఆఫ్ లండన్, నెక్స్ట్ వచ్చేసి జ్యూరిచ్ కాంటినెంటల్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో మనకి ఆప్షన్ సి జ్యూరిచ్ కాంటోనల్ బ్యాంక్ ఏదైతే ఉందో స్విట్జర్లాండ్ బేస్డ్ బ్యాంక్. సో ఆ బ్యాంక్ నుంచి మనకి $1 billion ఆఫ్ మనీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రైజ్ చేసిందని చెప్పొచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ కమిటీ రికమెండెడ్ ద నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్. సో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ని సో ఏ కమిటీ ద్వారా సిఫార్సు చేసింది, ఏ కమిటీ ద్వారా దీన్ని అమలు పరుస్తున్నారు అని అడుగుతున్నారు. యాక్చువల్గా వన్ నేషన్ వన్ కార్డ్ అనే నినాదంతో ఈ నేషనల్ మొబిలిటీ కార్డ్ని అనే దాన్ని మనకి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ కమిటీ ఏది అంటే మనకి సో దట్ ఈస్ అ నందన్ నీలకందన్ కమిటీ. సో మనకి నందన్ నీలకందన్ కమిటీ ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ వన్ నేషన్ వన్ కార్డ్ ప్రకారం అంటే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ప్రకారం మనకి మెట్రోలో కానీ బస్ ట్రావెలింగ్లో కానీ లేదా పార్కింగ్ దగ్గర కానీ సో లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో టోల్స్ దగ్గర కానీ సో ఇలాంటి చోట్ల మనీ పే చేయాలంటే ఈ అన్ని పేస్కి కూడా సింగిల్ కామన్ కార్డ్ని యూజ్ చేయొచ్చు. ఇవి కమర్షియల్ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో మనకి ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా వీటిని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కూడా సో వీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా అవి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ని ఎట్లా రిలీజ్ చేస్తాయో ఎలా ఇష్యూ చేస్తాయో వీటిని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఈజీగా జరుగుతాయి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఏవైతే మనకి థ్రెట్స్ ఉన్నాయో అలాంటి థ్రెట్స్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ కమిటీ ఇచ్చిన ప్రతిపాదన, నందన్ నీలకందన్ అనే కమిటీ ఇచ్చిన ప్రతిపాదన. ఆల్రెడీ మనకి ఇలాంటి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ని ఢిల్లీ ఆల్రెడీ ఇదివరకే ప్రారంభించింది. కానీ ఏంటంటే ఇది పార్కింగ్ విషయాల్లో కానీ అలాంటి చిన్న చిన్న విషయాల్లో ఆ కార్డ్స్ యాక్సెసిబిలిటీ లేవు. ఇప్పుడున్న ఈ కార్డ్ ఏంటంటే రోడ్స్ దగ్గర అంటే టోల్స్ దగ్గర కానీ పార్కింగ్ కానీ లేకపోతే మెట్రో కానీ బస్ కానీ ఎక్కడైనా సరే సో వన్ వే సింగిల్ ట్రాన్సాక్షన్గా మనం దేన్ని యూజ్ చేయొచ్చు అంటే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ని యూజ్ చేయొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.